హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా వండుకోవాలో నేర్పిస్తానండి. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లో మీరు ఇంట్లోనే తయారు చేసేస్తారు. ముక్క చాలా మెత్తగా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. మీరు అచ్చంగా రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఫీల్ అవుతారనమాట. ముందుగా మనం అరకేజీ కడిగిన మటన్ తీసుకోవాలి. అందులో 100 గ్రాముల పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. అందులోనే 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా, 2 దంచుకున్న యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 10 మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పుదీనా కొత్తిమీర వేయాలి. అరబద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ బయట అయితే 1 అవర్ వరకు ఉంచాలి. ఆ తర్వాత మనం 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బాస్మతి బియ్యం మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపుగా మ్యారినేట్ అయిన మటన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం నీళ్ళు పోయాలి, ఎక్కువ పోయకూడదు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ ఉడికించుకోవాలి. 5 విజిల్స్ కంపల్సరీ ఉడికించాలండి, అప్పుడే మటన్ మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఆ తర్వాత లోతుగా ఉన్న ఇంకొక గిన్నె తీసుకొని అందులో బియ్యానికి 3 రెట్లు నీళ్లు తీసుకొని మీ ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. బిర్యానీ మసాలా దినుసులతో పాటు కొంచెం పుదీనా కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి, ఎందుకంటే బియ్యానికి సరిపడా ఉప్పు వేసామన్నమాట. ఎప్పుడైతే నీళ్లు రోలింగ్ బాయిల్ అవుతాయో అప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసేయాలి. హై ఫ్లేమ్లోనే 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. బాస్మతి బియ్యం చాలా తొందరగా ఉడుకుతాయి అనమాట. సో ఇలా కుదుకుతామని ఉడికేటప్పుడు మనం మెతుకు చెక్ చేసినట్లయితే అది 2గా విడిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఉడికిపోయినట్టు అర్థం. ఇవి ఎక్కువసేపు ఉడికించకూడదు. ఇలా ఉడకడాన్ని డాన్సింగ్ ఆఫ్ రైస్ అంటారు. ఎప్పుడైతే అన్నం చక్కగా బ్రేక్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే బాస్మతి రైస్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక స్టెప్ అయిపోయిందండి, బాస్మతి బియ్యం ఉడికిపోయినాయి. తర్వాత మటన్ కూడా బాగా ఉడుకుంటుంది. మూత తీసి చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం ఒక మందంగా లోతుగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకొని అందులో మనం ఉడికించుకున్న మటన్ ఫస్ట్ వేయాలి. నీళ్ళతో సహా వేసేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే కుంకుమ పువ్వు పాలు, అంటే కొంచెం కలర్ కోసం అనమాట. లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మనం ఉడికించుకున్న రైస్ సగం వరకు వేయాలి. సగం వరకు వేసి మళ్ళీ ఇందాకట్లాగే ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కుంకుమ పువ్వు పాలు, నెయ్యి, కొంచెం పుదీనా, అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా వేసి మళ్ళీ మిగిలిన అన్నం కూడా వేసేయాలి. సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. పుదీనా కొత్తిమీర, అలాగే కుంకుమ పువ్వు పాలు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేసి అల్యూమినియం ఫాయిల్తో చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇది లేకపోతే చపాతీ పిండితో అంచులు క్లోజ్ చేసి దానిపైన మూత పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఉన్న స్టవ్ మీద చిన్న బర్నర్ మీద ఇది వండుకోవాలి. ఏదైనా ఇనుప పెనం పొయ్యి మీద పెట్టి దాని మీద మనం తయారు చేసుకున్న బిర్యానీ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నుండి 30 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 30 నిమిషాలు దమ్ చేశానండి. చిన్న స్టవ్ మీద పెట్టాను అనమాట. చాలా బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం మూతని జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఆవిరి మొత్తం పట్టి ఉంటుందన్నమాట, మన మొహం మీదకి వస్తుంది. సో జాగ్రత్తగా తీసి చూసినట్లయితే చాలా బాగా ఉడికిపోతుందండి. మీరు కింద నుండి పైకి ఒకసారి జాగ్రత్తగా కలిపితే మంచి కలర్ వస్తుందన్నమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చంగా రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది. ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.